వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో రైతులు మాత్రం అటువైపు బీజేపీ రైతు గోస బీజేపీ భరోసా అనే యాత్ర అయితే మొదలుపెట్టింది. రైతులు ధాన్యం కల్లాల వద్ద అయితే మాత్రం స్వయంగా వెళ్ళి పర్యటించి మరి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. అంటే రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. చెప్పండి సార్, బీజేపీ రైతు గోస బీజేపీ భరోసా అనే యాత్ర మొదలుపెట్టింది. అంటే స్వయంగా బస్సుల్లోనే ఎమ్మెల్యేలు ఎంపీలు రైతుల వద్దకు వెళ్ళి డైరెక్ట్గా కేంద్రాల వద్దకు వెళ్ళి మరి పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? బీజేపీ యాత్ర మోసపూరితమైనటువంటి యాత్ర. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల చంపినోళ్ళు, ఈ రాష్ట్రాన్ని ఆదాని అబానికి అమ్ముడు పెట్టినోళ్ళు, ఈ రాష్ట్ర రైతాంగాన్ని దేశ రైతాంగాన్ని ఇలా హీనంగా చూసినటువంటి వాళ్ళు ఇలా యాత్ర చేస్తున్నారంటే దయాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. వాళ్ళకి కనీస అర్హత లేదు, కనీసం రైతుల గురించి మాట్లాడే నైతికత లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతూ ఉంది. ఆ ధాన్యంలో కనీసం 1,00,00,000 మెట్రిక్ టన్నులైనా కొంటే సంతోషపడదు. కానీ వాళ్ళు కొంటుంది 51,00,000 పైచిలకు మెట్రిక్ టన్నులు. కొన్న ధాన్యాన్ని రైస్ వచ్చిన తర్వాత రైస్ని లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల వాళ్ళు చేస్తున్న యాత్రలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మొసలి కన్నీళ్ళు కాస్తున్నట్టున్నాయి తప్ప నీతి లేదు, నిజాయితీ లేదు. వాళ్ళు ఢిల్లీ చుట్టి యాత్ర చేయాలి, మోడీ ముందు ధర్నా చేయాలి, అమిత్ షా ముందు బైఠాయింపు చేయాలి. ఈరోజు కేంద్రం మెడలు వంచి తెలంగాణలో పండుతున్నటువంటి ప్రతి చివరి గింజ వరకు కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తే తెలంగాణ సమాజం వాళ్ళని ఏమన్నా క్షమించేది. ఇలా అట్లా కాకుండా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉన్నది. అంటే ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తే మాత్రం స్వయంగా నేనే కలెక్టరేట్ వద్ద వేలాది మంది రైతులతో ముట్టడిస్తానని హరీష్ రావు చెప్తున్నారు. అంటే హరీష్ రావు గారు మొన్న కేటీఆర్ గారు పిలిపించి కలెక్టరేట్ల ముందు ధర్నా చేయించిండు. ఇప్పుడు కేటీఆర్ శిక్షణ తరగతుల పేరుతో తిరుగుతుంది. హరీష్ రావు గారికి కూడా ఏదో ఒక ప్రోగ్రాం ఉండాలి కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టుకుండు. అది పొలిటికల్ వాళ్ళకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కోసం ఆడుతున్న డ్రామా తప్ప అది తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ రైతాంగం ఈ ప్రభుత్వం ధాన్యం చివరి గింజ వరకు కొంటదనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మా ముఖ్యమంత్రి పైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది, కరెంటు లేదు, పంటలు పండవన్నారు. ఇవాళ అద్భుతమైనటువంటి పంటలు వరి ధాన్యం వచ్చింది. వరి పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి తప్పుడు ప్రచారం, అది తప్పు అనేటువంటిది రుజువైంది. ఇవాళ వరి పంటలు ఎండిపోయింది తప్పు అనేది రుజువైంది, కరెంటు రాలేదనేది తప్పు అయింది రుజువైంది. కాళేశ్వరం లేకున్నా సబ్సెంట్గా రైతాంగానికి నీళ్లు అందించారు అనేటువంటిది రుజువైంది. ఇవన్నీ రుజువైనాయి కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాక పిచ్చిలేసి చేస్తున్నటువంటి యాత్రలు, ధర్నాలు తప్ప కొట్టలేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ మాత్రం మేము ఇలా ధర్నాలు చేయబట్టే అటువైపు గన్నీ బ్యాగ్స్కి అయితేనేమి, ధాన్యం కొనుగోలు అయితేనేమి వేగం పెంచారని అయితే చెప్తుంది కదా. ఇవాళ దాని గన్ని బ్యాగులు ఇయాటికి తయారు చేస్తారా? ఇయాటికి తయారు చేసేసి ఇలా పొద్దుగాల ఆర్డర్ ఇస్తే పొద్దుగాల వరకు గన్ని బ్యాగులు రావు కదా. ఈ రాష్ట్రానికి ఎన్ని గన్ని బ్యాగులు కావాలనో, ఎన్ని అవసరమైనా అన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎన్ని ఐకేపీ సెంటర్లు కావాలి, ఎన్ని పిఎస్సిఎస్ సెంటర్లు కావాలో అన్ని అందుబాటులో ఉంచారు. ఎన్ని మిల్లులు ఉన్నాయో ఆ మిల్లులకు సంబంధించినటువంటి ఎంత ధాన్యం తరలించవచ్చు, మిగిలిన ధాన్యాన్ని ఎక్కడ స్టోరేజ్ చేయాలో ఆ స్టోరేజ్ స్టాక్ పాయింట్స్ను ఐడెంటిఫై చేసి స్టాక్ పాయింట్లో ధాన్యం తీస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చాలా స్పష్టమైనటువంటి స్పష్టత ఉన్నది. స్పష్టమైనటువంటి స్పష్టతతోనే ఇలా కొనుగోలు చేస్తారు. 4 రోజులు మందకోడిగా కొనుగోలు నడిచిన మాట నిజం. ఎందుకు బెంగాల్ నుంచి అమాలీలు అనేటువంటిది రాక అక్కడ ఎన్నికలు ఉండటం మూలంగా ఒక వారం 10 రోజులు కొద్దిగా మందకోడిగా ఎక్కువ ధాన్యము లోడింగ్ అనేటువంటిది జరగని మాట నిజం. దాన్ని సరిచేసుకొని ఇలా దాదాపు 60, 70, 80, 90, 100% కొన్న సెంటర్లు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ యాత్రలు, వీళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఎవ్వరు ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరన్న. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన చేసిన 10 రోజుల్లోనే దాదాపు 4సారి కూడా పెట్రోల్ రేట్లు పెరిగాయి. దాదాపు 116 రూపాయలకు చేరింది లీటర్ పెట్రోల్ ధర. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే మోడీ ప్రభుత్వము పతన వ్యవస్థలో ఉన్నది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం ఆర్థికాన్ని 3-4 వాళ్ళ అనుచరుల కాడ జమ చేసి పెట్టింది. నరేంద్ర మోడీ అనుచరుడు అనేటువంటి ఆదాని, అంబానీ వీళ్ళ కాడ జమ చేసి పెట్టింది. కాబట్టి ఈరోజు ధనం మొత్తం, ఈ సంపద మొత్తం కొందరు వ్యక్తుల కాడనే పోగు చేయబడ్డది. కాబట్టి ఈ దేశం ఒక
అస్థిరమైనటువంటి పరిస్థితుల్లోకి, ఒక సంక్షోభ పరిస్థితిలోకి నెట్టివేయబోయిండు. కాబట్టి ఈ దేశాన్ని పరిపాలించి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి, ఈ దేశాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు నరేంద్ర మోడీకి లేవు. కాబట్టి ఈ త్వరలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేంద్ర మోడీని దించి, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చి, ఈ దేశాన్ని సంస్కరణల దేశంగా, సంస్కరణ రాజ్యంగా నామకరణం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకొని అన్ని చక్కదిద్దుతాం. ఫైనల్గా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీపై వ్యక్తిగతంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మీకు గతంలో కేసీఆర్ పెట్టిన భిక్షను మీరు మర్చిపోయి మరి మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా. నేను ఎవడు భిక్ష పెట్టుకొని, ఎవడు దయాదాక్షిణాల కింద రాజకీయాలకు రాలేదన్న. గట్లాంటి ప్రజలు తిరస్కరించినటువంటి వాళ్ళు మాట్లాడితే నేను పట్టించుకోను. కాబట్టి కేసీఆర్ని నేను వచ్చేసి పారాషూట్ వేసుకొని దిగి వచ్చి నేను టికెట్ అడుక్కోవాలి. తెలంగాణ ఉద్యమంలో గ్రాస్ రూట్ నుంచి కొట్లాడి జైలుకు పోయి పోలీసు దెబ్బలు తిని, థర్డ్ డిగ్రీ తిని, జైల్లో ఇబ్బందులు పడి, కొట్లాడి, కలబడి, నిలబడి గెలిచి వచ్చేసిన. ఆ తర్వాత నేను ఓడిపోయిన తర్వాత నన్ను హింస పెట్టి, బాధ పెట్టి, కేసులు పెట్టి, నాకు సభ్యత్వం ఇవ్వకుండా నన్ను మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా నన్ను సమాధి చేయాలని చూస్తే కూడా వాళ్ళ ఎత్తులు జిత్తుల్ని ఓడించి, ఎదిరించి, కలబడి, నిలబడి కాంగ్రెస్ నన్ను అక్కున చేర్చుకుంటే నేను గెలిచి వచ్చిన. కాబట్టి నేను ఫైటర్ని, నేను ఫాలోవర్ని కాను, నేను ఫైటర్ని. నేను ఎవరి దయాదాక్షిణాల మీద గెలిచేటోని కాదు, ప్రజల దయాదాక్షిణాలు. నేను ఉన్నటువంటి పార్టీ, నేను నమ్మినటువంటి నాయకుడు అంటే నేను ఆత్మలాగా ఫీల్ అయ్యి పనిచేసేటువంటి, ఆనెస్ట్, డెడికేటెడ్గా పనిచేసేటువంటి కార్యకర్తని. నేను అమ్ముడు పోయేటోన్ని, నేను అమ్ముడు పోయేటువంటి రకము. నేను సంచుల కోసం, మూటల కోసం, పైసల కోసం, మందు కోసం, విందు కోసం ఈ వెంపర్లాడేటువంటి వాడిని కాదు. ప్రజల కోసం వెంపర్లాడేటువంటి వాడిని, ప్రజల కోసం పనిచేసేటువంటి వాడిని, ప్రజల కోసం త్యాగం చేసేటువంటి వాడిని తప్ప గసంటి నేను వాళ్ళ పేరు కూడా ఉచ్చరించను. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ధాన్యం కొనుగోలులో అయితే మాత్రం వేగవంతంగా పూర్తి జరుగుతుందని, కాకపోతే మాత్రం అటువైపు కేటీఆర్, హరీష్ రావు మధ్య అయితే మాత్రం రాజకీయ పోటీగానే ఒకరికి ఒకరు ధీటుగా కూడా అటువైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా ధాన్యం కొనుగోలు వద్ద అయితే మాత్రం ధర్నాలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా తను ఫాలోవర్ని కాదని, కేవలం ఫైటర్ని మాత్రమే అని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా తను స్వయం కృషితో ఎదిగి వచ్చానని అయితే మాత్రం ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.